అస్సాంలోని గౌహతి వేదికగా రాజస్థాన్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ 2024 చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రాజస్థాన్ రాయల్స్ టాప్ 2 కి చేరాలి అంటే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారి ఆ జట్టు కొంప ముంచాడు. ఈ మ్యాచ్ లో గనుక రాజస్థాన్ జట్టు గెలిచి ఉంటే 18 పాయింట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ను వెనక్కి నెట్టి 2వ స్థానానికి చేరుకునేది. కానీ మ్యాచ్ రద్దు కావడం వల్ల రాజస్థాన్ అలానే కోల్కతా జట్లకు చెరొక పాయింట్ లభించింది. కోల్కతా జట్టు 20 పాయింట్స్ తో మొదటి స్థానంలో ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్లకు 17 పాయింట్స్ ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా హైదరాబాద్ జట్టు 2వ స్థానంలో నిలవగా ఎస్ఆర్హెచ్ కంటే తక్కువ నెట్ రన్ రేట్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 4వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉంది. ఇంత కీలక మ్యాచ్ లో వర్షం అడ్డుపడ్డంపై రాజస్థాన్ రాయల్స్ జట్టు అభిమానులు మాత్రం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోకుండా వాటిల్లో కనీసం ఒక్క మ్యాచ్లో గెలిచి ఉంటే ఈ రోజు 2వ స్థానంలో ఉండేవాళ్లం కదా అని రాజస్థాన్ అభిమానులు నిట్టూరుస్తున్నారు. ఇక హైదరాబాద్ జట్టు మాత్రం ఈ ఆదివారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టుని మట్టి కరిపించి 2వ స్థానంలో నిలిచింది. లీగ్ స్టేజ్ మ్యాచ్లన్నీ పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్లే ఆఫ్స్ పైన పడింది. ఈ ఏడాది ఐపీఎల్ ఎన్నో ట్విస్టులు అలానే సంచలనాలకు నాంది పలుకుతూ చివరికి ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ మ్యాచ్ల వివరాలు అలానే అందుకు సంబంధించిన విశ్లేషణ చూసినట్లయితే క్వాలిఫైర్ 1 మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ అలానే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మే 21వ తేదీన అంటే మంగళవారం రోజున జరగనుంది. మే 22వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫైర్ మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో వారు ఫైనల్స్ లో అడుగు పెడతారు. క్వాలిఫైర్స్ లో ఓడిపోయిన వారు ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో ఆడనున్నారు. ఈ ప్లే ఆఫ్ దశలో ప్రస్తుతం ఉన్న 4 జట్లు కూడా మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ ప్రస్తుత ఫామ్ ను పరిగణలోకి తీసుకుంటే కేకేఆర్, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ సూపర్ ఫామ్ లో ఉండగా రాజస్థాన్ మాత్రం వరుసగా మ్యాచ్లు ఓడిపోయి కొద్దిగా చెత్త ఫామ్ లో ఉందని చెప్పొచ్చు. ఒక రకంగా ఇది ఆర్సీబీకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ తో పాటు హిట్ మేయర్ కూడా అందుబాటులో లేడు. కీలక ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ కు అందుబాటులో లేకపోవడం రాజస్థాన్ కు పెద్ద ఎదురుదెబ్బ. ఈ అవకాశాన్ని ఆర్సీబీ ఏ మేరకు ఉపయోగించుకుని ప్లే ఆఫ్స్ లో ముందుకు సాగుతుందో వేచి చూడాలి.